లోప గారికి ఆలోచించి మాదా లోప గారు ఆలోచించి తెలుగుదేశం పార్టీది పాచిపోయిన లడ్డూలు ఇస్తానన్న సెలబ్రిటీ పార్టీది ఆయన ఓ ఓ ఏమైంది మేము ఇచ్చే భరోసా దీనికి మేము పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడడం అనేది మా ధ్యేయం మా పోరాటం మా విధానం రాజీనామా చేస్తుంది అన్న రాజీనామా చేస్తామని నేను చెప్పాను అప్పుడు మీ విధానాలు బోర్డు ఉంటాయి ఇప్పుడేమి నేనే తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి అడిగానా చెప్పండి విధానం స్టీల్ ప్లాంట్కి వచ్చి ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు వచ్చి రాజీనామా చేసి మన్నాడు వచ్చి అమ్మమ్మ నా వచ్చి రద్దు చేయొద్దంటే అంటే ఈ ప్రాంత తాలూకు ప్రజల తాలూకు మనోభావాలతో సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం తీసుకుంటామా అలాగే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసి ప్రతి దీంట్లో కూడా అసోసియేషన్లో ధర్నాల్లో దీక్షలో కూర్చున్న గాజువాక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ అభ్యర్థి వచ్చి ఇప్పుడు ఆ ఎన్డీఏ క్యాండిడేట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఆ చేసిన ధర్నాలు చేసిన పోరాటాలు ఇవన్నీ ఫేక్ కదా దేనికి చేయాలా ఆ ధర్నాలను ఆ నిరాదీక్షలను మేము మాది ఆ రోజు మా స్టాండ్ ఒకటే ఈరోజు మా స్టాండ్ ఒకటే మళ్ళీ ఈరోజు నిన్న గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వచ్చిన మరి తెలుగుదేశం నాయకుడు దాని గురించి మాట్లాడు అంటే వాళ్ళ తాలూకా దుర్బుద్ధి వాళ్ళ తాలూకు విధానం వాళ్ళ అభిప్రాయం తాడతల్లం అయిపోయింది ఇక నిర్ణయించుకోవాల్సింది ప్రజలే అనేది చెప్పేశారు వాళ్ళు మా నిర్ణయం ఇది ప్రజలు ఏం నిర్ణయించుకుంటారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పేశారు చెప్పారు ఇది వాస్తవం ఇది సార్ ఒక్క విషయానండి ఈ విషయం మేనిఫెస్టో పెడతారా పెట్టమని మేము అడిగావా నువ్వు స్టీల్ ప్లాంట్కి వచ్చి అక్కడ మాట్లాడకపోతే రోజు నువ్వు వచ్చే దాని గురించి పోరాట ఎందుకు గుర్తున్నాయి కదా ఫేక్ కదా వినింది వైసీపీ పార్టీ కలిసిపోయింది అని చెప్పినవి మరి ఇప్పుడు నువ్వు కలిసిపోయి కొన్ని మాట చెప్పాలి కదా నేను ఇగో ఈ పార్టీతో చెప్పేస్తాను అందుకే కలిశాను ఇదిగో ఈ పార్టీ విధానం ఇదని వాళ్ళతో చెప్పించవచ్చు కదా తప్పే ఉంది అంటే రాజకీయాల కోసం ఏ లాలూచి చేయనే ఎంతవరకు ఎంత సరిపోయి చేయడం ఈ ప్రజల మనోభావాలతో ఆడతాడుకోవడం అఖిలపక్షం వేసి తింటారండి అది వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు వెళ్ళి దొంగలు వెనకలు తీసుకెళ్తామా మాతోని ఉపయోగం ఉంది కాదండి దొంగతనంకి జరుగుతుంది దాన్ని నిర్ధారణ చేయాలా పోలీసులు ఏంటి వెనక దొంగలు పట్టుకెళ్తే అవుతుంది చెప్పండి ఏది క్రియేట్ చేయడానికి అది ఎప్పుడు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు తీసుకెళ్తారు ఈ పద్ధతి మా వైసీపీ చేయడానికి వీల్లేదని అడ్డు పెట్టుకుని మా పోరాటం మేము చేస్తాం ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాం ఇప్పుడు ముందుగా నీకు వస్తాం ఇది ఏం చేద్దాం అప్పుడు స్థానికంగా మన పరిస్థితి బట్టి మా తాలూకు యాక్షన్ ఉంటుంది సార్ జగన్ గారు గులకరాయి డ్రామాకు తెర తీశారు నిన్న గాజువాకలో నాపై రాళ్ళు వేయించారు ఆయన గులకరాయి వేయించుకొని ఇదంతా ఎన్నికల డ్రామా ఆడుతున్నారు ఏ పేపర్ వచ్చింది ఏ పేపర్ కాదు సార్ ఆయన అదేనండి ఇప్పుడు అమ్మాయికి ఇచ్చిపోయింది లేడీస్ ఫస్ట్ అదే అదే పేపర్లో కూడా వచ్చింది ముందు ఈనాడులో వచ్చింది కదా దానిలో చూపారు కదా అందుకే నేను చెప్తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఆ కార్యక్రమాలు చేయాలి
మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి, ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి, అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి, నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నాను, దేన్ని నాటకం అన్నాను. ఇది సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకి తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, రియల్ హీరో ఆయన. దీని గుండా ఒకటే. అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావలేదు, ఇలాంటి ప్రక్రియ తావలేదు. అందుకే ఖండించాం. ఆ రోజే ఖండించుంటే నన్ను ఇన్సిడెంట్ జరిగే కాదు కదా. ముక్తఖండంతో అందరూ కలిసి ఇది తప్పు ఇదని ఇలాగ వస్తాయి. ప్రేరేపిస్తే ఏమవుతాయి? ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. మీ ఇష్టం. ఇప్పుడు పత్రికలు కూడా ఇప్పుడు సమయం పాటించి మానేస్తారు. క్రియేటివ్ అయిపోయి ఊరికే గెలుతున్నారు. సమయం పాటించాలా. సిస్టాన్ని వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మనంతా ప్రయత్నం మనం చేస్తున్నారు. టైం టు టైం తప్పులు జరుగుతుంటే మీరే చుమ్మిడుతున్నారు. మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా? అప్పుడు చెప్పు. రాళ్ళు వేయించుకొని నేరాలు అంటగట్టడం కాదు, నేరాలు చేసే వాళ్ళ అంతు మేము చూస్తాము, అది నా ఇది అన్నారు. ఇంకొక చాలా మాట ఏంటి చెప్పాడు? రాళ్ళు వేయించుకొని నేరాలు మా మీద అంటగట్టడం కాదు, రాళ్ళు వేయించుకునే ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి రాయితో కొట్టించుకునే. ఈ నిన్న గులకరాళ్ళు అయితే నేను అన్నగాని తప్పు కానీ పాపం కానీ ఆ మాటను అదంటే వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది. స్టేజ్ ముందు పడింది కాబట్టి, ఖాళీ జాగాలు పడింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి తెచ్చి నేను జరిగిన ఇన్సిడెంట్ వచ్చి ఆయనే కొట్టించుకోవాలంటే ఆయనే రాయితో విసిరించుకుని కొట్టిందంటే పాపమా ఏంటిది? దేవుడు క్షమించడు. దేనికేం దిగజారుతారా వీళ్ళు అనేది అర్థమైపోతుంది. ఇంకా ప్రజాగణ సభలు, బహిరంగ సభలు నిర్వహించాడు. నిన్న గాజువాక 35. అలాగే వారాహి యాత్రలు కూడా చాలా జరిగాయి. కానీ వైఎస్ జగన్ మీద రాళ్ళ దాడి జరిగిన 24 గంటల్లోకి వీళ్ళ మీద దాడి జరిగిందంటే అది వాళ్ళు చిత్రీకరించుకున్నదా లేకుంటే నేను ఏది కూడా ఎవరి మీద ఆపాదించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మన తాలూకా మాటలు, మన వేషం, మన భాష, మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పాను ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరోనే అంటే అప్పుడు ప్రారంభం. అది ఒరే కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా? చెప్పండి. కాదు. అది అందుకే అలాంటి ప్రక్రియ ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు మనల్ని చూపెడతాయి. మిగతావన్నీ ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనకు చూపెడతాయి కదా అలవాటు చేస్తే. అది ఇది ప్రజాస్వామ్యంలో అది ఆ అలవాటు చేయకూడదు, సిస్టంలో వెళ్ళాలి. సరే నా మాట వింటారా? ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు పట్టుకుంటు. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి నువ్వు మేనేజ్ చేసి ఒకరితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మొత్తం? ఎక్కడ తర్వాత ఇప్పుడు కాకపోయినా రేపు కొంత ఎల్లుండు ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు, వాడితో పాటు ఇంకోడెవడో ఉండుంటాడు, వాడి వీడు వీరుడిలాగా మేము చూసాం మేము దొరకలేదు వేట్ అంటారు. అది అలా పొగతో పట్టుకుంటారు, మానరు.
ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? మరి జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లు 500 మీటర్ల దూరం పెట్టేయాలి. రాజకీయాలు అవుతుంది? సాధ్యమాది? ప్రజాస్వామ్యం సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలా? ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చి టెలికాస్ట్ చేసి ఓటర్లు మీరే నిర్ణయం చేసుకున్నారు. సరే, ఈ దాడి విషయం వైసీపీ నాయకులకి ఎమ్మెల్యేలకి ముందుగానే తెలుసు, అందుకే దాడి జరిగిన 5 నిమిషాలకే చాలా మంది రియాక్ట్ అయ్యారు అనేది టీడీపీ వాదన. టీవీలో చూపెడుతుంటే నువ్వు దాడి జరిగిన నిమిషంలో టీవీ మీద చూపెట్టే కదా, ముందు చూపెట్టేసేవాడి. నువ్వు ముందుగా చూపెడితే అది కరెక్ట్. నువ్వు చూపెడుతుంటే ఇప్పుడు 1 నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే, ఇజ్రాయెల్లో ఆ ఫైటింగ్, ఆ ర్యాకెట్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడిస్తుంటే మాకు మీరు రియాక్ట్ అయిపోవు. నువ్వు అందుకే నీకు పాలిస్తావు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది అని చూపెడుతుంటే. సార్, ఒకప్పుడు ప్రజల్లో ఒక నాయకుడి మీద వ్యతిరేకత ఉంటే ఇట్లా రాళ్ళు కానీ చెప్పులు కానీ ఒకప్పుడు మీరు ఆ ఛాన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు, మీరే చేసుకుంటున్నారు. అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. ఇంకా బ్లంట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే, అన్నం తిన్నోడు ఎవడో పని చేయకూడదు. అది భాష ఏమనుకోవద్దు. మా నాటు భాష వాడుక భాష అయితే అది ఆగాలి కదండి. తప్పు కదా అది సాంప్రదాయం కాదు కదా. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగితే ఆయనకు గాయం అయితే రాష్ట్రానికి గాయం అయిందా? వైసీపీ నాయకులు ఎందుకంత హడావిడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. ఎస్, అవును. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ, లేదు మంత్రుల ఆఫీస్ కానీ, లేదు చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, వ్యవస్థల గురించి తెలిసిన వాళ్ళైతే అలా మాట్లాడరు. ఇది ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగింది. ఎందుకు స్పందించారు ప్రధానమంత్రి? త్వరగా కోలుకోవాలని. ఎందుకు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్పందించారు మిగతా ముఖ్యమంత్రులు, మిగతా నాయకులు? దేనికో స్పందించారు. అది వ్యవస్థ. అది పార్టీలతో సంబంధాలు ఉండవాడికి. వ్యవస్థ మీద నమ్ముకున్నవాడు ఎవరైనా సరే మాట్లాడాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మీద బాంబు దాడి జరిగింది, నక్సలైట్లు ఆయన మీద బాంబు దాడి పెట్టారు. పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుండగా, పైన కొండ మీద చూస్తుండగా వెంటనే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి వెంటనే స్పందించి ఖండించడమే కాదు, గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా. ప్రతిపక్ష నాయుడు కదా, పోతే పోయేళ్లే, దరిద్రం పోయింది అని అనుకున్నాము మేము. తప్పు కదా. అది వ్యవస్థను గౌరవించాలి. అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి. దాని ప్రకారం మాట్లాడాలి మనం. అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే, అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువ వచ్చి మన నోరు చెప్తుందంట. మన వాక్శుద్ధి మాటలు చెప్తాయి. మనకున్న అవగాహన, మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి. అవి డెప్త్ లేకపోతే, అవగాహన లేకపోతే వచ్చే మాటలే. వేగ్గానా ఒక కార్యకర్త మాట్లాడచ్చు, లేదు మధ్యలో ఇంటర్మీడియట్ లీడర్లు మాట్లాడకూడదు. లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి. ఆ స్ఫూర్తితో మాట్లాడాలి. ఏ భాష అయినా సరే. లేకపోతే అంతే. ఎవరైనా అంటారండి, ఎవరైనా అంటారు.
అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం, కానీ పూర్వపరాలు బయటికి రావాలి, దోషులు శిక్షించాలి. ఇది 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 మా మానవత్వంలో అనే మాట. అది అంటూ ఎదురను మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. సరే, 5 ఏళ్లలో వైసీపీ నేర చరిత్ర కానీ కూల్చివేత పాలన చూస్తే ఫ్యాన్ కి తుప్పు పట్టింది కాబట్టి గొడ్డలు గుర్తుగా మార్చుకోవాలని మన ఆయన మాత్రం తుప్పు, ఆయనది చాలా షైనింగ్ ఉంది. మాకు తుప్పు పట్టి దానికి షైనింగ్ ఉందా? ఆయన 2 సార్లు 2 దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి ఘోరంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేసి ఒక దగ్గర ఓడిపోయి మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక దగ్గర గెలిచారు. అవునా కదా? మరి ఎందుకు ఘోరంగా? అందుకే ఇలాంటి తుప్పు పట్టుకొని మాట్లాడబట్టే ఈయన షైనింగ్ ఉన్నాడా చెప్పండి? ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి సిద్ధాంతం వచ్చి ఈయన షైనింగ్ ఉన్నాడు. ఏం మాటలేవి, తెలిసి దీని మాటలేదు. ఇంకా పరిపక్వత రాలే, ఇంకో 20-30 సంవత్సరాలు పడుతుంది. ఏది వెయిట్ అండ్ సీ. మీరు చెప్పండి ఎన్ని సీట్లు వేస్తా అని చెప్పిమనండి, ఆయన్నే చెప్పిమనండి. ఎన్ని సీట్లు వేసి చెప్పనండి. ఆయన సీట్లు చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీ పంపించండి అని ఆయన పంపించమనండి, మిగతా పార్టీని కాదు. ఆయన పార్టీ గురించి చెప్పారు చెప్పండి. పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా, వ్యక్తిగతం చెప్పారా? ఆయన రాష్ట్ర నాయకుడా, పార్టీ నాయకుడు కదా, మా అధ్యక్షుడు కదా. మా పార్టీని గెలిపించండి, పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను, నాకు అవకాశం వస్తే పిఠాపురాన్ని అందరూ విక్కిస్తాను, బంగారు బాట వేస్తానంటే పర్వాలేదు, నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. భాష చెప్పేస్తుంది ఆయన డొల్లతనం ఆ మాటలను తెలిసిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకెవరు అంతా రైట్ సైడ్ నుంచి వస్తాను, లెఫ్ట్ సైడ్ నుంచి రాలే. ముఖ్యమంత్రి గారు నాన్నగారు కన్నా నేను ముందు ముఖ్యమంత్రిని, కనీసం రెస్పెక్ట్ లేదు రాజకీయాల్లో. ఎందుకు ఏంటి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో చూపించగలరు. దేనికి? అది కదమ్మా, ముఖ్యమంత్రి నాన్నగారికి కంటే ముఖ్యమంత్రి 100% ఓకే. ఏటి ఇప్పుడు ఆయన ఉద్ధరించింది ఏంటి, ఈయన ఉద్ధరించింది ఏంటి? ఆయన 14 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉద్ధరించింది ఏంటి, ఈయన 5 సంవత్సరాలు ఉద్ధరించింది ఏంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఆయన చెప్తుంది. ఆయన పేరు మీద ఒకటి గుర్తొచ్చేది చెప్పనండి రాష్ట్రంలో. ఎన్టీ రామారావు 2 రూపాయల బియ్యం తీసేస్తే ఆ పార్టీది చెప్పనండి. ఆయన తర్వాతే వచ్చాడు ఈ ముఖ్యమంత్రి గారు నాన్నగారు, ఆయన పేరు చెప్తే ఎన్ని గ్యాప్కి వస్తే చూడండి. ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈయన పేరు చెప్తే ఎన్ని వస్తే చెప్పనండి. ఈయన పెట్టిన పథకాలను మార్చగలరా? రాజశేఖర్ పెట్టిన పథకాలను మార్చగలిగామా? కానీ ఈ ఉద్ధరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది పథకాలని మారిస్తే ప్రజల నుంచి స్పందన లేదు. చెప్పండి, ఏది ఆయన పెట్టింది, ఆయన బ్రాండ్ ఏది చెప్పనండి. అనుభవం ఎన్టీ రామారావు పెట్టాడు 2 రూపాయల బియ్యం, ఆ తర్వాత రూపాయి బియ్యం తీస్తారు, తర్వాత బియ్యం, అది ఫైన్ 100%. ఆరోగ్యశ్రీ పెట్టాడు, పేరుగా వస్తే తర్వాత ఎన్టీఆర్ శ్రీ అని, లేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ శ్రీ అని పేర్లు మార్చాం. కానీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్చామా? దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ ఉచిత పెట్టారు, ఆ రోజు వచ్చి కరెంట్ ఇస్తామని చెప్పారు, దాన్ని గంటలు వచ్చి పెంచాం. కానీ ఉచిత తీసుకెళ్చామా? ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, దాన్ని తాలూకా ఐడియాలజీ ఉంచి దాన్ని ఇంప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వసతి వచ్చి యాడ్ చేశాడు. కానీ చంద్రబాబు తీసుకెళ్తాడా చెప్పండి?
ఇవి ఈ స్కీమ్స్. ఇప్పుడు ఈయన పెట్టాడు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆర్భాటంగా టూటీ నేను వస్తే వీళ్ళందరినీ తీస్తాను, వీళ్ళందరూ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు సచివాలయం ఉద్యోగులందరూ. సచివాలయం పనిచేసిన ఏం చెప్పారు ముందు, ఒక కుటుంబం ఒక వ్యక్తి అయితే ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నా లేదా? ఈయనేమన్నాడు, వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తున్నారు, తలుపు కొడుతున్నారు, చంద్రబాబు మగవాళ్ళు లేనప్పుడు కొడుతున్నారు, ఆడవాళ్ళని వచ్చి కించపరుస్తారు అన్నాడు లేదా? వీళ్ళు వచ్చి గోన్ సంచి మాస్టర్ వెళ్తే ఈ మాస్టర్ అన్నాడు లేదా? ఆ నాయకుడు వచ్చి నక్సల్ అన్నాడు లేదా? ఇంకో నాయకుడు వచ్చి వీళ్ళందరూ టెర్రరిస్ట్ అన్నాడు లేదా? మరి వీళ్ళు వచ్చి 10,000 రూపాయలు జీతం ఎందుకు పెంచుతా అంటాడు? ఎందుకు పెంచుతా అంటాడు? ఎందుకు దాని మీద స్టాండ్ అవ్వలేదు చెప్పండి, అడగండి మీరు. అంటే ఆ వ్యవస్థ వల్ల, ఆ పథకం చేసిన ప్రక్రియ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానం మార్పు తీసుకురావడం వల్ల ప్రజలకు వచ్చి మేలు జరుగుతుంది అనేది అర్థమైంది. ప్రజలకు మేలు జరిగిన ఏ కార్యక్రమాన్ని కూడా ఏ నాయకుడు కూడా దాన్ని టచ్ చేయలేడు. ఊరికినే అలాంటి కార్యక్రమాలు పెట్టుంటే పర్వాలే, నువ్వు పెట్టలేదు, నీకు ఆలోచన రాదు. ఎందుకంటే పేదవాళ్ళతో మీకు సంబంధం లేదు, పరిపాలనతో మీకు సంబంధం. మీ అంతసేపు మా వన్మైన ఆర్మీ, నీకు రావాలి పేరు, అంతే. ప్రజలకు మాకు మేలు జరగక్కర్లేదు. ఇక్కడేంటి, ప్రజలకు మేలు జరగాలి, మాకు పేరు రావాలి, పార్టీకి చిరస్థాయిగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. ఏంటి చంద్రబాబు కాన్సెప్ట్ అంటే ప్రజలకు ఏం రావక్కర్లేదు,